హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మన స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు 3 బుల్లిష్ క్యాండిల్, 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ 3 క్యాండిల్స్ అనేటువంటివి బేరిష్ క్యాండిల్స్ అంటే రెడ్ క్యాండిల్స్ ఉండాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అది 5 minutes టైం ఫ్రేమ్లో ఉండాలి. సో 5 minutes టైం ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ టు 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారంగా మనం ట్రేడ్ చేస్తే దాన్ని కానీ అనాలిసిస్ చేస్తే మనకి ఒక మంచి దొరుకుతుంది. సో మొట్టమొదటిగా మనము జెడ్ లైఫ్ సైన్స్ అనే స్టాక్ని మనం తీసుకుంటే ఫస్ట్ 3 క్యాండిల్స్ అనేటువంటివి బుల్లిష్లో బీరిష్లో ఉండాలి. సో విత్ దాని యొక్క ఉండాలి. ఫస్ట్ రూల్ నెంబర్ 1 అది. రూల్ నెంబర్ 2 ఏంటంటే సో విత్ హెవీ క్యాండిల్ తోటి దాని లోని బ్రేక్అవుట్ చేయాలి. సో రూల్ నెంబర్ 2 ఈజ్ ఫుల్ఫిల్ పర్ఫెక్ట్లీ. సో విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. సో పర్ఫెక్ట్గా 2 రూల్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ డోజీ క్యాండిల్ అనేటువంటిది ఫామ్ అవ్వాలి. ఫామ్ అయిన తర్వాత మనం ట్రేడ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇంత పెద్ద హెవీ క్యాండిల్ కానీ బ్రేక్అవుట్ అయితే దాన్ని మనము ట్రేడ్ చేయకూడదు. సో దానికి పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎక్కడ తీసుకుంటామంటే ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటాం. ఇంకా పర్ఫెక్ట్గా ఎంట్రీ అంటే ఇక్కడ ఈ లెవెల్లో తీసుకుంటాం. ఇది పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. సో అన్ఫార్చునేట్గా ఇదేమైందంటే ఇక్కడ దాకా రాలేదు కాబట్టి సో ఇక్కడ నుంచి ఈ లెవెల్ రెస్పెక్ట్ చేస్తూ మనం ఎంట్రీ తీసుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో మనకి పర్ఫెక్ట్గా ఎంట్రీ దొరకలేదని చెప్పుకోవచ్చు. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ చూద్దాం. సో ఫస్ట్ 3 క్యాండిల్స్ బుల్లిష్లో ఉండాలి. రూల్ నెంబర్ 1 ఈజ్ ఫుల్ఫిల్డ్. 3 క్యాండిల్స్ ఫుల్ఫిల్గా ఉన్నాయి. హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. సో రూల్ నెంబర్ 2 ఈజ్ ఫుల్ఫిల్డ్. తర్వాత రూల్ నెంబర్ 2 ఆల్సో ఫుల్ఫిల్ అయిపోయింది. కానీ ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా పెద్ద క్యాండిల్ ఫామ్ అయిపోయింది కాబట్టి పెద్ద క్యాండిల్ ఫామ్ అయినప్పుడు కాసేపు వెయిట్ చేయాలి. సో దీని యొక్క లెవెల్ దాకా ఈ యొక్క ప్లేస్ అంటే ఈ యొక్క లో దాకా వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీంట్లో మనం అద్భుత రీతిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జిట్ అనేటువంటి దాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎగ్జిట్ అనేటువంటి దాన్ని ఇది ఎంట్రీగా. సో ఇది వెంటనే ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. కాసేపు కన్సాలిడేషన్ జరిగించిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే అండి 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్. సో కానీ దీంట్లో మనకు పర్ఫెక్ట్గా ఎంట్రీ దొరకాలంటే కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తే వాటికి మాత్రమే ఎంట్రీ దొరుకుతుంది. సో నేను చెప్పేటువంటి ఈ క్యాండిల్ టెక్నిక్ ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఫాలో అవుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. మార్కెట్లో మేము ఫస్ట్ టైం వచ్చాం, ఏ విధంగా ట్రేడ్ చేయాలో మాకు తెలియదు, మాకు కొద్దిగా ట్రేడ్ చేసి పెట్టండి, మాకు నేర్పించండి అంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్కి మేము ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకు సాయం చేస్తాను. ఇదే కాకుండా మన ఛానల్ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, రేపటికి ఇంట్రాడే స్టాక్స్, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్, 3 బుల్లిష్ అండ్ 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ అనేటువంటి వీడియోస్ చేస్తున్నాము. మన ఛానల్ లోపలికి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి అందరూ కూడా చూడండి. ఖచ్చితంగా మీరు మార్కెట్ మీద ఒక మంచి అనుభవంతో మీరు ఖచ్చితంగా డెవలప్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ని ప్రతిరోజు మీరు కీప్ ఆన్ వాచింగ్ చేస్తున్నాండి. మీకు ఖచ్చితంగా మీరు మార్కెట్ మీద ఒక అవగాహన వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.